హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసానండి. హలో హైదరాబాద్ పీపుల్, మీకోసమే ఈ వీడియో అండి. ప్రత్యేకంగా మన జూబ్లీ హిల్స్‌లో ఉంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే టీటీడీ టెంపుల్‌లో బ్రహ్మోత్సవాలనేవి నిర్వహించారండి. 5వ వార్షికోత్సవం అన్నమాట. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే నిర్వహించబడ్డాయి. అలాగే స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి ఈ వీడియో అనేది చేస్తున్నానన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేసేయండి. స్వామివారి ఆలయం ముందునైతే ఇలా లైటింగ్ సెట్స్ అయితే స్వామివారి, అమ్మవారివి, అలానే సీతారాములవి అన్నీ కూడా ఇలా లైట్ సెట్టింగ్ అయితే పెట్టారండి. స్వామివారి నామాలతో కలిపి చుట్టూ కూడా లుక్ అయితే సూపర్ అన్నమాట. ఇది 5వ వార్షికోత్సవం అన్నమాట. ఇది ఎంట్రన్స్ స్వామివారిది. ఎంట్రన్స్ మొత్తం కూడా ఇలా లైటింగ్ తో అయితే కలర్ఫుల్ గా అయితే నింపేశారండి. చూడ్డానికి అయితే రెండు కళ్ళు చాలలేదు, అంత బాగున్నాయి అన్నమాట. స్వామివారిని రోజుకొక రూపంలో అయితే పల్లకి సేవ అయితే చేస్తున్నారండి. అంటే ఉత్సవ విగ్రహం పెట్టి పల్లకి సేవ అనేది చేస్తున్నారు. కరెక్ట్ గా మేము స్టార్టింగ్ లో వెళ్ళామన్నమాట. పల్లకి సేవ 7 o'clock, డైలీ ఈవినింగ్ 7 o'clock అయితే జరుగుతుందండి. ఇలా మనం కొబ్బరికాయలు కానీ ఏమైనా తెస్తే ఇలా కొట్టిన తర్వాత ఇలా ఫ్రంట్ అన్నమాట మొత్తం లైటింగ్ తో అయితే ఫుల్ నింపేశారు. అసలు మ్యూజిక్ యాడ్ చేసి మీకు పెడితే ఇంకా అదిరిపోతుంది వీడియో చూడటానికి నా వాయిస్ కన్నాను. బట్ మ్యూజిక్ యాడ్ చేయకూడదు అని చెప్పి మ్యూజిక్ యాడ్ చేయకుండా వాయిస్ ఇస్తున్నాను. ముందుగా అయితే ఆంజనేయ స్వామి ఎంట్రన్స్ స్టెప్స్ దగ్గర అయితే ఉంటారు. అతన్ని ముందుగా అయితే దర్శించుకొని చుట్టూ కూడా లైటింగ్ తో అయితే ఇలా ఫుల్ నింపేశారండి. ప్రతి దగ్గర కూడా కొన్ని సెట్స్ అయితే వేశారనమాట. కళ్యాణ మండపాలు, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ కోసం, అలాగే స్వామివారి కొన్ని మూర్తులు కూడా అంటే విగ్రహాలను కూడా రూపొందించారనమాట. టెంపుల్లో మొత్తం అన్ని కూడాను ఇలా చుట్టూ ముందుగా ఊరేగింపుకు ఉత్సవ విగ్రహం ఊరేగింపుకు ముందుగా ఇలా కోలాటము, అలాగే డిఫరెంట్ కోలాటాలు అయితే పెట్టారండి. అలాగే స్వామివారి, అమ్మవారి ఎలా ఉంటారో అలా చిన్నపిల్లలతో గెటప్ వేయించి కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేయించారు. అలాగే ఇంకా అవతారాలు, స్వామివారి అవతారాలు 9 అవతారాలు కూడా గెటప్ అయితే పిల్లలు అయితే వేసుకున్నారనమాట. ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళు కోలాటం అయితే ఆడుతున్నారు. ఇదిగోండి ఇక్కడైతే అలవేలు మంగతారు పద్మావతి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే చిన్నారులు అయితే అసలు చూడడానికి ఎంత బాగున్నారో తెలియదు, అంత అందంగా ఉన్నారనమాట. వారికి విరువైపులా చిన్నపిల్లలు నాట్యం చేస్తున్నారు. గోవింద నామాలకి వీళ్ళు నాట్యం అనేది చేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరు కూడా కోలాటం అవనియండి, పిల్లలు అవనియండి, అందరూ కూడా గోవింద నామాలు అనేవి బ్యాక్డ్రాప్ లో పెట్టారనమాట. అందరూ కూడా ఆ నామాలు తగ్గట్టే కోలాటం అనేది వేస్తున్నారు. ఈ చిన్న పాప చూడండి ఎక్స్ప్రెషన్స్ తో అయితే చూసుకుంటూ ఎంత బాగా చేస్తుందో అయితే నాకైతే బాగా నచ్చింది. అలాగే ఆరెంజ్ కలర్ అమ్మాయి కూడాను అస్సలు మిస్టేక్ లేకుండా అయితే ఎంత చక్కగా చేసిందో. ఈ చిన్న పాప చూడండి గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి. అందరూ ఆ ఫోకస్ మొత్తం అమ్మాయి మీద ఉంటుందని చెప్పి బ్యాగ్ పెట్టేశారు వాళ్ళ టీచర్. అంటే ఫోకస్ ఎక్కువగా ఉన్న వాళ్ళ మీద ముంచి బ్యాగ్ పెట్టేస్తున్నారు, ఫోకస్ తక్కువగా ఉన్న వాళ్ళ మీద ముందు పెడుతున్నారు అనమాట. ఇక్కడ ఒక కోలాటం అయితే అవుతుంది. కొంతమంది ఏజ్డ్ కొంచెం మిడిల్ అన్నమాట, మిడిల్ ఏజ్ వాళ్ళు ఇలా కోలాటం అంటే టీటీడీ టెంపుల్లో ముందుగా వాళ్ళు ఇంతమందిని ఎవ్రీ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటారటండి వార్షికోత్సవంకి. అలా వస్తారు. ఇక్కడ కొంతమంది ఇదిగోండి ఇక్కడైతే స్వామివారి అవతారాలు అన్నమాట. స్వామివారి 9 అవతారాలు కూడా పిల్లలు వేసుకున్నారు. నేను బ్యాక్ నుంచి తీసాను, కొంచెం ఫ్రంట్కి వెళ్ళి కూడా తీసాను. వాళ్ళ అవతారాలు చూపిస్తాను ఒక్కసారి. పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారంటే అంత ముద్దుగా ఉన్నారండి. వీటి బ్యాక్ సైడ్ స్వామివారి ఉత్సవ విగ్రహం అయితే
ఊరేగింపుగా అయితే వస్తుందన్నమాట. ముందు ఇవన్నీ కూడా వెళ్తున్నాయి, దాని వెనకాతల వాళ్ళన్నమాట. ఇవి 9 స్వామివారి అవతారాలు. అలాగే కలియుగ పురుషుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగతారి పద్మావతి సమేతంగా అయితే పిల్లలు వేసుకొని ఉన్నారనమాట. ఇక్కడ డప్పుల మేళాలతో అయితే స్వామివారు అయితే ఊరేగింపుగా అయితే వస్తున్నారనమాట. చూడ్డానికి మనం తిరుపతి ఎలా అయితే ఉంటుందో అలానే ఉందండి. యాజ్ యూజువల్ అసలు నాకు తిరుపతిలో ఉన్నట్టు అనిపించింది అనమాట. తిరుపతిలో కూడా ఎంత ఘనంగా అయితే మనకి దర్శనం దొరకదేమో, అంత ఘనంగా అయితే ఇక్కడ దర్శనం అయితే జరిగిందనమాట. గజేంద్రుడిపై స్వామివారు ఒక ఈరోజు 3rd డే కాబట్టి అంటే రోజుకొక అవతారంలో అయితే స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారండి. ఇది 3rd డే అనమాట. కలియుగ పురుషుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే చేస్తున్నారనమాట. మనం ఎవరైనా సరే ప్రసాదాన్ని అలాగే దీపాన్ని పట్టుకొని వెళ్తే స్వామివారి ఉత్సవ విగ్రహాల నుంచి కింద నుంచి అయితే వెళ్ళి హారతి ఇచ్చుకుంటూ కింద నుంచి అయితే పంపుతున్నారనమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా పట్టుకొని వెళ్ళొచ్చు. ఆ దీపాన్ని అయితే స్వామివారికి చూపి మనకి ఆ ప్రసాదాన్ని తిరిగి మనకి ఇచ్చేస్తారనమాట. కరెక్ట్గా మేము హారతిగా దగ్గరగా వచ్చింది. ఇది మేము నేను ఎంట్రన్స్ లో కూడా వీడియో తీసానండి. జస్ట్ మీకు ఏమేమి ముందు ఉన్నాయో, ఎలా ఊరేగింపు జరుగుతుందని నేను పెట్టాను. అంటే ముందు కూడా కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, అవి చూపించడానికి మీకు ఇది సగం నుంచి చూపిస్తున్నాను. స్టార్టింగ్ లో కూడా నేను వీడియో అనేది తీసాను అనమాట. పల్లకి సేవ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో మళ్ళీ ఎండ్ వరకు అయితే గుడి ప్రాంగణం చుట్టే తిప్పుతారండి. పురవీధుల్లోకి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ స్వామివారి ముందు అవతారాలు కూడా గోవిందనామాలతో నృత్యం చేస్తున్నట్టు పిల్లలతో చేయించారనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. మేము కరెక్ట్ గా ఇక్కడ నుంచి స్వామివారి విగ్రహాన్ని అయితే గుడిలో నుంచి తీసుకువస్తున్నారు. మేము వచ్చేటప్పుడు కరెక్ట్ గా గుడిలో నుంచి మంగళ వాద్యాలతో అయితే స్వామివారిని తీసుకొస్తున్నారు అనమాట. మేము తీసుకొచ్చి ఎక్కించిన తర్వాత ఎక్కించాక మేము వచ్చామన్నమాట. కరెక్ట్ 7 అయ్యింది. 7 కి అయితే ముందుగా అయితే ఒక 6:30కి ఇలా వెళ్ళిపోతే స్వామివారిని మంగళ వాయిద్యాలతో వేద మంత్రాలతో అయితే ఊరేగింపుగా అయితే కళ్యాణ మండపం నుంచి అయితే లోపల తీసుకొస్తారు. కళ్యాణ మండపంలోనే పెడతారు. ఈ 9 రోజులు కూడా కళ్యాణ మండపంలో పెట్టి స్వామివారిని అక్కడి నుంచే తీసుకొచ్చి ఊరేగింపు చేసి మళ్ళీ స్వామివారి గుడి మన గర్భగుడిలో అయితే ఉంచుతారనమాట. ఈ 9 రోజులు కూడా 9 రకాలుగా అయితే స్వామివారి అవతారాలు అయితే వేసి స్వామివారి 9 రోజులు కూడా ఇలా స్వామివారి గుడి ప్రాంగణం చుట్టూ అయితే ఇలా ఉత్సవం అయితే జరుపుతారనమాట. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, స్వామివారిని చాలా దగ్గరగా అయితే జూమ్ చేశాను. అందరూ కూడా మనసారా ఒక్కసారి శ్రీ వెంకటేశ్వర స్వామికి మనసారా అయితే దండం పెట్టుకోండి. ఇలా ఊరేగింపుగా అయితే వెళ్ళిపోతున్నారు స్వామివారు. దీని అనంతరం నేను గుడిలో దర్శనానికి అయితే వెళ్ళానన్నమాట. చాలా మంది యూట్యూబ్ లో కామెంట్స్ పెడుతున్నారండి. అంటే ఒక 2 కామెంట్స్ వచ్చాయి. నేను కామెంట్స్ ఏవి ఉంచను, డిలీట్ చేస్తాను. ఎందుకంటే అవి చూసిన దగ్గర నుంచి నా మైండ్ డైవర్ట్ అయిపోద్దండి. అరే నేను ఈ తప్పు చేశాను అని చెప్పేసి, అందుకే అని చెప్పి అది మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం డిలీట్ చేసి దాని తర్వాత నేను ఆ తప్పును కరెక్ట్ చేసుకుంటానండి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్క జుట్టు ఎందుకు విరబూసుకొని వెళ్తున్నాం అడిగారు. అందుకే నేను దగ్గరికి జడ వేసుకున్నాను అనమాట. ఈసారి అలా జడ వేసుకొని వెళ్ళిపోయాను.
ఇంకోసారి ఇది రిపీట్ చేసుకోకుండా చూస్తాను. అలా జుత్తుని విరబోసుకోకుండా వెళ్ళకుండా ట్రై చేస్తానన్నమాట. స్వామివారి ధ్వజస్తంభం అయిపోయిన తర్వాత స్వామివారి లోపల కూడా మనం వీడియో తీసుకోవచ్చు గానీ మనసారా దండం పెట్టుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి అందుకే లోపల తీయలేదన్నమాట. ఇక్కడ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేయటం కోసం ఇలా అయితే కొన్ని స్టేజ్లు అయితే ఏర్పాటు చేశారండి. అమ్మవారి ఇరువైపులా అమ్మవారు అయితే ఉన్నారు కదా, అమ్మవార్లు కూడా దర్శించుకోవాలి కాబట్టి దర్శనానికి అయితే వెళ్ళాను. విష్ణుమూర్తి శ్వేతనాగుపై పవలించే ఇరువైపులా అమ్మవార్లు పాదాల వద్ద అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి చక్కగా. ఇంకొక అమ్మవారికి కూడా దండం పెట్టుకున్న అనంతరం ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అయితే అవుతున్నాయి అన్నమాట. డాన్స్ అవుతుంది. ఎక్కువ తీయలేదు నేను. స్వామివారి కొన్ని రూపాలు అయితే చుట్టూ కూడా ఇలా పెట్టారనమాట. ఇది ఒకటి మనం అస్సలు మిస్ చేయం కదండి. అదే ప్రసాదం అన్నమాట. అసలు టెంపుల్లో అయితే ప్రసాదం ఎలా మరి చేస్తారో తెలియదు కానీ ఆ టేస్ట్ అయితే అమోఘంగా అయితే ఉంటుంది. ఇంకా ఒక ఆలయంకి అయితే పక్కన శ్రీ గణపతి ఆలయం అయితే ఉందండి. ఆ ఆలయానికి అయితే ఇక్కడ కూడా శ్రీ మహాగణపతి ఆలయం అన్నమాట. స్వామివారిని కూడా దర్శించుకున్న తర్వాత మేమైతే చుట్టూ కూడా అలా వీడియో తీసుకుంటూ అయితే ఇంటికి అన్నమాట. ఇక్కడ చాలా మంది ఇక్కడ స్వామివారి మనకు తిరుపతిలో ఎలా ఉంటుందో అలా ఉందండి. కొంతమంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత అయితే చక్కగా అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాం అన్నమాట. చూస్తున్నారు కదండి, ఎంతో అంటే ఎంతో బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసేసేయండి. అలాగే పక్కన ఇంకా పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా ఉంది ఆన్ ద వేలో, అది కూడా విజిట్ చేసేయండి. నేను అది వీడియో తీయలేదు, జస్ట్ దర్శనం చేసుకొని అయితే వచ్చేసాను. అది కూడా బాగుంటుంది. లాస్ట్లో వెళ్ళేటప్పుడు స్వామివారిని అయితే మరొకసారి చూడడం కోసం వీడియో అనేది తీసాను అనమాట. అలాగే నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ బై బాయ్.